ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. 20 కోట్లు లంచంగా అడిగా, అప్పుడు ఓల్డ్ స్టోరీ. 20 కోట్లు మా ఎఫ్సిఆర్ఏ నుంచి తీసి రాజశేఖర రెడ్డి గారు డిసెంబర్ 9, 2003ని చారిటీ సిటీకి బొత్స సత్యనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, అనిల్, శర్మిల గారు వచ్చి నన్ను కలవడం, కేవీపీ రామచంద్ర గారు మీకు తెలుసు, 20 కోట్లు అడిగారు. నేను 20 కోట్లు కాదు 200 కోట్లు ఇస్తాను మీకు లీగల్ ఫండ్. ఎఫ్సిఆర్ఏ డబ్బులు ఇవ్వను, అది చట్ట ప్రకారం విరుద్ధం. సత్యమరాజు గారు జైలుకి వెళ్ళారు కదా అనేక సంవత్సరాలు, వైట్ మనీ తీసి బ్లాక్ ఇచ్చినందుకు. నేను 200 కోట్లు ఇస్తానన్నారు. కేవీపీ రామచంద్ర ముఖ్యంగా సత్యనారాయణ గారు ఇప్పుడు కూడా సత్యం చెప్పారు. ఈ మధ్యన కూడా నన్ను దుబాయ్లో కలిశారు, టర్కీలో కలిశారు, తప్పైందని సారీ చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తారు, వారు అడిగింది తప్పులేదు. నేను ఎఫ్సిఆర్ఏలో నుంచి ఇవ్వలేదు కనుక ఎఫ్సిఆర్ఏని క్యాన్సిల్ చేశారు వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కానీ 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, నా ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు. నా మీద అనేక కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయింది. ఆ తర్వాత మోదీ గారు వచ్చి దండలేసి మమ్మల్ని గెలిపించండి, మద్దతు ఇవ్వండి అన్నారు. 18 రాష్ట్రాలు తిరిగి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కొరకు ఆంధ్రాలో, జయలలిత కొరకు తమిళనాడులో, నవీన్ పట్నాయక్ కొరకు ఒడిశాలో, కేసీఆర్ కొరకు తెలంగాణలో, బీజేపీ కొరకు దేశమంతా తిరిగి 2014లో 13-14 క్యాంపెయిన్ చేసింది మీకు తెలుసు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోదీ గారు మాట తప్పారు, ఎఫ్సిఆర్ఏలు రెస్టోర్ చేయలేదు. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏలు వస్తే మా బీసీలు, బహుజనులు, బీసీ, ఎస్టీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ బాగుపడతారు. కుల పాలనే జరగాలి, కుటుంబ పాలనే జరగాలి. ఎవరంటారు సంబంధం లేదని? మీకు నాలెడ్జ్ లేక ఆ మాట అన్నారు. ఎఫ్సిఆర్ఏల ద్వారా వెయిట్, మీరు క్వశ్చన్ అడిగిందే స్టేట్మెంట్, దానికి సంబంధం ఏంటో రెండో క్వశ్చన్కి జవాబు చెప్తాను. ఎఫ్సిఆర్ఏల ద్వారా 100,000 కోట్లు తెచ్చాను. అవి ఎవరికి పంచాను? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కు. అలాగని రెడ్లకు ఇవ్వలేదు కాదు. నా చారిటీ సిటీ హెడ్డే రెడ్డి శ్రీనివాస్ రెడ్డి 6 సంవత్సరాలు కోట్లు ఖర్చు పెట్టాను. కమ్మాస్ని చదివించావు, రెడ్డిస్ని చదివించావు, వెలమాస్ని చదివించావు. కానీ ఎక్కువ 90% ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. వాళ్ళకి నేను ఉచిత విద్య 3,10,000 మందికి ఉచిత విద్య ఎలాగిచ్చాను? ఎఫ్సిఆర్ఏల ద్వారా డబ్బులు తేవడం జరుగుతుంది. కాదు, మీరు ఎఫ్సిఆర్ఏకి దీనికి కనెక్షన్ లేదు అంటున్నారు. ఉందా అని అడగాల ప్రశ్న. లేదు అనకండి, డైరెక్ట్ కనెక్షన్. ఎఫ్సిఆర్ఏల ద్వారా డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. సదాశివపేట సంగారెడ్డిలో మీరు మంచి ప్రశ్న అడిగారు. చారిటీ సిటీ కట్టాను 1200 ఎకరాలు. ఇప్పుడు గోస్ట్ హౌస్ అయిపోయింది అది. అయినప్పటికీ చిల్డ్రన్ నడుపుతున్నాం. ఎందుకు? ఎఫ్సిఆర్ఏలు లేకుండా డబ్బులు తేలాం. అధికారం ఎవరు ఇవ్వాలి? ఎఫ్సిఆర్ఏలు హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి. హోమ్ మినిస్ట్రీని ఇవ్వకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు, మోదీ గారు అడ్డుకుంటున్నారు. చట్ట ప్రకారంగా మాకు ఇవ్వకుండా ఇస్తే 8,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇస్తానని కోర్టులో సబ్మిట్ చేశాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయని అడిగారు, చూపించాను. ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎన్ని రోజుల్లో ఇస్తారన్నాను. 8,000 కోట్లు కనుక 30 రోజుల్లో ఇస్తానని కోర్టుకి సబ్మిట్ చేశాను. నా పాస్పోర్టు, గ్రీన్ కార్డు సీజ్ చేసుకోండి. ఎఫ్సిఆర్ఏ ఇచ్చిన 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు ఇస్తాను, $1 బిలియన్. లేదా నన్ను జైల్లో పెట్టండి. ఇప్పుడు నిమిషా కొరకు 8.5 కోట్లు, $1 మిలియన్ 48 గంటల్లో ఇస్తాను. మీ దగ్గర ఉన్నాయి, మీరెవరు? నా దగ్గర ఉన్నాయి. ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు. ఇంక ఎంతకంటే తేటగా అరటిపండు విలిచి నోట్లో పెట్టినట్లు నేను మీకు మీడియా మిత్రులు, ప్రైమ్ మినిస్టర్ మోదీ 11 సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఇలాంటి ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తారా? ఎవరినైనా ప్రశ్న అడిగితే కేసీఆర్ గారు హాయ్ నోర్మివాయ్ మీడియా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నారు. ఎప్పుడైనా నేను అడిగాను? అలాగా 100 ప్రెస్ మీట్లు పెట్టాను. నిన్న కాక మొన్న వచ్చిన పిల్లలు కూడా
ప్రశ్నలు, అడగరాని ప్రశ్నలు, అడగకూడని ప్రశ్నలు, స్టూపిడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అయినప్పటికీ నేను శాంతితో జవాబులు ఇస్తాను. పిల్లలు కదా, తెలియదు కదా అని. మరి ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆన్సర్లు చెప్తున్నారా? పవన్ కళ్యాణ్ రోజు ప్రెస్ మీట్లు పెట్టేవాడే, వీడియోలు రిలీజ్ చేసేవాడే ఎలక్షన్ ముందు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాడా? ప్రశ్నలకు జవాబు ఇస్తాడా? మీకులాగా పిలిచి, మిమ్మల్ని పిలిచి ప్రశ్నలు అడిగితే ఒరే 32,000 మంది యూత్ అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారు అంటారు. నిమిషాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతారు మీరు. నేనైతే వెళ్ళిపోతూ కూడా మరల దిగాను. మీరు కూడా ఓపికగా, వర్షం ఉన్నప్పటికీ మీడియా మిత్రులు వర్షంలో తడుచుకొని వచ్చారు. గంట లేట్ అయినా ఇంకా ఇతరులు వస్తున్నారు, బ్యానర్ రెడీ అవ్వలేదంటే మీరు వెయిట్ చేశారు. అది మీ ప్రత్యేకత. దేవుడు మిమ్మల్ని దీవించుగా. లేదు, అబద్ధం ఆడలేను. నా దగ్గర డబ్బులు లేవు అంటే నేను ఇలా ఫోన్ చేస్తే $1 బిలియన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. జెఫ్ బెజోస్ $1 బిలియన్ ఇస్తాడు, 8,000 కోట్లు. ఎలాన్ మస్క్ $1 బిలియన్ ఇస్తాడు. వారెన్ బఫెట్టే నాకు 35 బిలియన్ ఇచ్చాడు 2005లో. లేవు అంటే అబద్ధం. తేడానికి మార్గం లేదు అంటున్నాను. నేను ఎప్పుడూ రూపాయి పెట్టుకోలే నా సొంతంగా. నేను గాంధీ, యేసు ప్రభు లాగే, గాంధీ లాగే, మదర్ తెరిసా లాగే నాకు ఈ బిల్డింగ్ కూడా నా పేరును లేదు. డబ్బంతా నాదే. నేను చారిటీ పేరుని పెట్టబట్టి చారిటీలు బంద్ చేశారు. చారిటీ సంస్థలు ఎఫ్సిఆర్ఏలు పెట్టబట్టి ఎఫ్సిఆర్ఏలు బంద్ చేశారు. లేదంటే నేను ఈరోజు అదానీ అంబానీ కంటే ధనవంతుడినై కూర్చుందరు, జెఫ్ బెజోస్ కంటే. ఎందుకు? అంత డబ్బు దేవుడు నాకు ఇచ్చాడు. కానీ నేను సొంత పేరును రూపాయి పెట్టుకోలే. ఈ కార్లు మీరు చూస్తున్నాయి, కొత్త కార్లు 5, అవి కూడా సంస్థ పేరునే, గాస్పల్ టు ది అన్రిచ్డ్ మిలియన్స్ పేరునే పెట్టాను. ఈ ఫోన్ కూడా గమ్ము పేరునే ఉంది. నా ఫోన్ కూడా నా సొంత పేరుని. ₹1,00,000 ఆస్తి ప్రపంచంలో ఎక్కడ లేదు, బ్యాంకులో లేదు, ఆస్తి లేదు, ప్రాపర్టీలు లేవు. పెట్టుకోకూడదని మొన్న ఎలక్షన్లో విశాఖపట్నంలో పెట్టాను, చూపించాను కదా. 40,000 50,000 అకౌంట్లో వేశాను. అదే కదా ఇప్పుడు నేను మొబైలైజ్ అవ్వదే. అదే నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను. అలా కాదు, సిగ్గు రావాలి ఈ అదానీ అంబానీలకి. పాపం వారుగా పాపం అంటావేంటి నువ్వు? అదానీని అంబానీని ఇప్పుడు దాకా మీరు అన్నాను. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి, చెప్పేస్తాను అందరికీ. దేవ్ గారు, పాపం ఆ అదానీ అంబానీలు దేశాన్ని దోచుకున్న లక్షల కోట్లు. తప్పు, వాళ్ళు దేశద్రోహులు. లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అదానీ స్టీల్ ప్లాంట్ని 4,000 కోట్లు కొంటుంటే జగన్మోహన్ రెడ్డి 620 కోట్లకి గంగవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్ది 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మేశారు. అది అన్యాయం కాదా? 60,000 కోట్లది అంటే ₹1,00,000 ₹1,00,000 అమ్మేశారు. మీ కొరకు నేను పోరాడుతున్నాను. గవర్నమెంట్ ప్రాపర్టీ, సొసైటీ ప్రాపర్టీలు నేను కాపాడాలి. అది పాపం కాదు. ఇప్పుడు 1100 మంది యాక్టర్స్ ఉన్నారు. బాలకృష్ణ దగ్గర ₹1,00,000, పవన్ కళ్యాణ్ దగ్గర ₹1,00,000, చిరంజీవి దగ్గర ₹1,00,000. ఎందుకంటే నాకు ఇండియాలో అకౌంట్స్ అన్నీ ఎఫ్సిఆర్ఏలు సీజ్ చేశారు. ఎక్కడి నుంచి? నేను బాలకృష్ణ మీ ద్వారా అడుగుతున్నా. ఆయన ₹1,00,000 ఇస్తానంటే నిమిషా ఫౌండేషన్కి ఇచ్చిన 24 గంటల్లో ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తా. ₹1,00,000 ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. ఇంక అందుకని ఏం కావాలి? నాకు ఇవ్వకుంటే ఎఫ్సిఆర్ఏలు సీజ్ చేశారు. క్లియర్గా మాట్లాడుతున్నా. ఎఫ్సిఆర్ఏలు లేకుండా నేను డబ్బులు తేలేని ఈ దేశం. ఇప్పుడు ఎవరు మరి యెమెన్కి ఎలా ఖర్చు పెట్టాను? ఇండియా కాదు కనుక. టర్కీకి ఎలా ఖర్చు పెట్టాను? ఒమాన్కి ఎలా ఖర్చు పెట్టాను? ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయింది. 8 కోట్లు కాదు. వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఎంబసీ వారు, యెమెన్లో ఉన్న స్టాఫ్
ఈ అకౌంట్లో $1 మిలియన్ కావాలని నిన్న నాకు ఈమెయిల్ వచ్చింది. నిమిషాకు అవసరం లేదు దేవుడు, ఇది ఛాన్స్ అయితే లక్షల కోట్లు ఇస్తాను కదా, మంచి అవకాశమే కదా. సంవత్సరానికి 1,00,000 కోట్లు గవర్నమెంట్కి ఇస్తా. నా ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ అయిన సంవత్సరానికి ముఖ్యమంత్రులు నాతో వస్తే 1,00,000 కోట్లు అంటే నథింగ్ బట్ $12 మిలియన్. నేను మీకు క్లియర్గా చెప్పాను. మొన్న లాస్ట్ మంత్ వారన్ బఫెట్ $6 బిలియన్ ఇచ్చేశాడు. ఎంత? $6 బిలియన్ అంటే 50,000 కోట్లు ఒక్క మనిషి. ఇంకా ఆయన దగ్గర 100 బిలియన్ ఉంది. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.